హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ వారం ముందు దాకా పెద్దగా అంచనాలు లేవు. ఎంత పవన్ సినిమా అయినా ప్రమోషన్లు చేయట్లేదనే అసంతృప్తి ఉండేది అభిమానుల్లో. కానీ ఎప్పుడైతే పవన్ రంగంలోకి దిగాడో సీన్ మారిపోయింది. వరుసగా ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్లతో 4 రోజుల్లో హైప్ తీసుకొచ్చేశారు పవన్. ఎన్నడూ చేయనన్ని ప్రమోషన్లు ఈ మూవీ కోసం చేశారు. దీంతో హరిహర వీరమల్లుకు బాగా కలిసి వచ్చింది. ముందు రోజు భారీ ఎత్తున ప్రీమియర్స్ పడ్డాయి. ఇక అన్ని షోస్ కూడా హౌస్ఫుల్ అయ్యాయి. రేట్స్ ఎంతైనా టికెట్ కొనేశారు అభిమానులు. దెబ్బకు ప్రీమియర్స్ తోనే సినిమాకు భారీ కలెక్షన్లు వచ్చేసాయి. తొలి రోజు ఇండియాలో 44 కోట్ల నెట్ కలెక్షన్లు వసూలు చేసినట్టుగా ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ఇందులో ప్రీమియర్ ద్వారా 12 కోట్లకు పైగా నెట్ రాబట్టగా, మొదటి రోజు 31 కోట్లకు పైగా నెట్ రాబట్టింది. మొత్తంగా ప్రీమియర్స్ ఫస్ట్ డే వసూళ్లను కలుపుకుని ప్రపంచవ్యాప్తంగా 70 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఈ ఏడాదిలో భారీ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాల లిస్ట్ లో హరిహర వీరమల్లు చేరిపోయింది. గతంలో పవన్ కళ్యాణ్ నటించిన సినిమాల్లో బ్రో మూవీ 30 కోట్లు, భీమ్లా నాయక్ 37 కోట్లు, వకీల్ సాబ్ 40 కోట్లు వరకు ఓపెనింగ్స్ రాబట్టాయి. ఇప్పుడు వీరమల్లు 44 కోట్ల నెట్ వసూళ్లతో పవన్ సినిమాల్లో ఫస్ట్ డే అత్యధిక వసూలు చేసిన సినిమాగా నిలిచింది. మరి లాంగ్ రన్ లో వీరమల్లు నెంబర్ ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.